శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. బ్రహ్మాదేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వవిద్యాప్రతిష్ఠాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మ అథర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ. భారద్వాజో అంగిరసే పరావరాం. శౌనకో వై మహాశాలో అంగిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి. శౌనకో వై మహాశాలః అంగిరసం విధివతు ఉపసన్నః పప్రచ్ఛ. శౌనకుడు అనే ఆయన ఒకానొకప్పుడు, శౌనకుడు ఎవరు అంటే ఆయన మహాశాలః, మహాశాలుడు అంటే పెద్ద గృహస్థు, పెద్ద పెద్ద శాలలు కలవాడు. ఆ శాలలు ఏమిటండి అన్నారు. అంటే అవి యజ్ఞశాలలు కావచ్చు, భోజనశాలలు కూడా కావచ్చు. అంటే ఆ శౌనకు మహర్షి నిత్యం యజ్ఞ క్రియాకలాప నిపుణుడు. అదే సమయంలో వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా భోజనాన్ని వడ్డించేటట్టు, భోజనాన్ని సమకూర్చేటటువంటి దాత మహానుభావుడు. అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు శౌనకుడు. ఆయన చెప్తున్నారు భగవత్పాదులు, శౌనక అంటే శునకస్య అపత్యం అంటున్నారు. అంటే అర్థం ఏమిటి మరి, ఎందుకని ఈ విగ్రహవాక్యం చెప్పారు అంటే శబ్దాన్ని బట్టి అదే విగ్రహవాక్యం చెప్పాలి. శౌనకుడు శునకస్య అపత్యం అంటే దీన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఇప్పుడు పురాణాలన్నీ కూడా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్లే ఉంది కదా. ఆ శౌనకుడు కావచ్చును, మరొక శౌనకుడు కావచ్చును. ఇక్కడ శౌనకుడు ఎవరు అనేది ప్రశ్న కాదు. భగవత్పాదులు చెప్పినటువంటి విగ్రహం కూడా అది అలా ఉంచుదాం. ఆయన ఎవరు? మహాశాలః అంటే మహాగృహస్థ, పెద్ద గృహస్థ ఆయన, మహాశాలుడు. ఆయన ఏం చేశాడు? అంగిరసం, అంగిరసుడిని. ఈ అంగిరసుడు ఎవరు? భరద్వాజ శిష్యం. రెండో మంత్రవర్ణంలో చెప్పారు. భరద్వాజ శిష్యుడైనటువంటి అంగిరసుడిని. ఆయన ఇప్పుడు ఆచార్య పదవిలో ఉన్నాడు. భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ. భారద్వాజో అంగిరసే పరావరాం. పరావర విద్యని, పరా అపరా విద్యలతో కూడినటువంటి బ్రహ్మ విద్యని రెండు ఒకటే, వేరువేరు కాదు. అయితే వేరువేరు అనే భావన ఉన్నది. అది ఎలాంటిది అంటే, ఇప్పుడు క్రింద తరగతులు చదివితేనే పై తరగతికి వెళ్ళే అర్హత లాంటి యోగ్యత అది. అటువంటి ఆ భరద్వాజుడు ఎవరికి చెప్పాడు? అంగిరసుడికి చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈ శౌనక మహర్షి అంగిరసం భారద్వాజ శిష్యం ఆచార్యం. ఇప్పుడు ఆయన ఆచార్య స్థానంలో ఉన్నాడు. ఆయన్ని ఉపసన్నః సమీపించాడు. ఉపగత సన్ ఆయన సమీపించి దగ్గరికి వచ్చి పప్రచ్ఛ పృష్ఠవాన్ అడిగాడు. ఎలా వచ్చాడు? ఈ శ్లోకంలో, ఈ మంత్రవర్ణంలో విధివత్ అన్న మాట చాలా ముఖ్యమైన మాట అని మనం ఏం చేస్తామంటే సహజంగా గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడులే అని ఒక పద్ధతిలో వదిలేస్తాం.
కానీ అందులో నుంచి ఒక విశేషార్థాన్ని బయటికి తీసి మన ముందు పెడుతున్నారు శంకర భగవత్పాదులు. ఏమిటి అది అంటే ఆ మాట ఏమిటి? విధివతు. విధివతు ఉపసన్న. విధివతు అంటే యథావిధిగా, అంటే విధి నియమం ఏం చెప్పిందో ఆ నియమం ప్రకారం, రూల్స్ ఎలా ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఆయన వచ్చాడు అని అర్థము. ఇప్పుడు ఏమంటున్నారు భగవత్పాదులు ఈ విధివత్ అనే మాటకి? అంటే యథాశాస్త్రం ఇచ్చేతతో ఒక ముక్కలో చెప్పేశాడు. యథాశాస్త్రం, శాస్త్రం. ఇప్పుడు ఒక శిష్యుడు అడ్మిషన్ అనమాట. శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళడాన్ని గురించి శాస్త్రం ఏం చెప్పిందో ఆ శాస్త్రం చెప్పిన పద్ధతుల్లోనే వెళ్ళవాలి తప్ప ఇంకో రకంగా వెళ్ళకూడదు. వెడితే గురువు ఒప్పుకోడు, శిష్యుడు అలా వెళ్ళడు కూడా. అది వేద నియమం అని చెప్పారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈయన యథాశాస్త్రం అన్నారు. ఉపసన్న పప్రచ్ఛ. అయితే ఇక్కడ శౌనకాంగిరసోహో సంబంధాతు అర్వాకు విధివద్ విశేషణాతు ఉపసదన విధేహే పూర్వేషాం అనియమ ఇది గృహ్యతే. అంటే అంగిరసుడి దగ్గరికి శౌనకుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? విధివద్ వచ్చాడు. అదేంటి మీరు ఇక్కడ చెప్తారేంటి విధివత్ అని? యథాశాస్త్ర ప్రకారం వచ్చాడని ఇక్కడ చెబుతారండి. ఇంతకుముందు వాళ్ళకి లేదా? లేదు. అది శంకర భగవత్పాదులు ఈ భరద్వాజుడు శౌనకుడు భరద్వాజుడి దగ్గరికి, అంగిరసుడి దగ్గరికి శౌనకుడు వెళ్ళినప్పుడు విధివత్తుగా వెళ్ళాడని ఇక్కడ చెప్పటంలో ఉద్దేశం ఏం చెప్తున్నారు? అంతకుముందు వాళ్ళకి ఈ విధి విధానం లేదు. అసలు లేదంటే ఎలాగంటే అంతకుముందు గురు శిష్య సంబంధం లేదా? ఉంది. కానీ పోనీలే మీరు అలా అంటున్నారు కాబట్టి అంతకుముందు కూడా ఉంది, దాన్ని ఈయన కొనసాగించాడు అని చెప్తూ ఏమంటున్నారు? మర్యాదాకరణార్థం మధ్య దీపికా న్యాయార్థం వా విశేషణం. దేహళి మధ్యలో పెట్టారు, ఇక్కడ పెట్టారండి దేహళి దత్త అనే దీపం. అంటే గుమ్మం మీద దీపం పెడితే అది అటు ఆ గదిలోకి ఇటు ఈ గదిలోకి కాంతిని ప్రసరింపజే. అలాగే పూర్వేషాం అనియమ ఇది గమ్యతే. పూర్వులకి ఈ నియమం లేదు అనే లేదని తెలుస్తుంది. అది ఎందుకని లేదు అంటే వాళ్ళంతా విజ్ఞానవంతులు, వాళ్ళకి నియమం ఎందుకు? ఇప్పుడు ఎందుకు వచ్చింది నియమం అంటే గురువు గారేమో సంపూర్ణ విజ్ఞానవంతుడు, శిష్యుడికి ఇంకా విజ్ఞానం పొందాల్సి ఉంది కాబట్టి గురువు దగ్గరికి. అంతకు పూర్వం అలా లేదు, అందరూ విజ్ఞానవంతులే, ఎవరి దగ్గరికైనా ఎలాగైనా వెళ్ళి ఉండవచ్చునేమో అని అనుకోవచ్చు. లేదా మర్యాదాకరణార్థం అని అంటే దాన్ని కూడా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు శౌనక అంగిరసుల దగ్గర ఈ విధివత్ అనే మాటని చెప్పారు కాబట్టి మర్యాదాకరణార్థం, మధ్యదీపిక న్యాయార్థం అది అంతకుముందు వాళ్ళకి వర్తిస్తోంది. ఈ తర్వాత వాళ్ళకి అది మనకిష్టమే కదా. అదే అస్మదాదిష్వపి ఉపసదన విధేహ ఇష్టత్వాత్. మనలాంటి వాళ్ళకు కూడా ఉపసదన విధి అంటే ఇష్టమైన విషయమే కాబట్టి ఇక్కడ చెప్పారు. ఇది అంతకుముందు వాళ్ళకు కూడా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇది పెద్ద ఉన్న మాట విధివత్ అనే మాట వలన వచ్చిన చిన్న ఇదే చర్చ తప్ప ఇది కాదు. ఇప్పుడు ఏమన్నారు అంటే అంగిరసుడు శౌనకో హవై మహాశాలు, ఇందులో రెండు విశేషాలు తెలుసు. ఆయన మహాశాలుడు, విధివత్తుగా వచ్చాడు. మహాశాలుడు అంటే అంత గొప్ప, అది అందులో గ్రహించాల్సిన విషయం ఉంది. మహాశాలుడు అంటే నిత్యాగ్నిహోత్రి, ఆయన యజ్ఞయాగాదుల్లో మునిగి తేలుతూ ఉంటాడు. లేకపోతే అంత పెద్ద పెద్ద శాలుడు ఆయనకెందుకు అక్కర్లేదు. అందుకని ఆయన మహాశాలుడు. మరి ఆయన కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అది బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం. అంటే అంత నిత్యకర్మిష్ఠుడు అయినప్పటికీ శౌనకుడు ఉపాసనాపరుడు కూడా అయి ఉండవచ్చు, ఆ మాట చెప్పలేదు. కానీ అంత ఉన్నత స్థితిలో మనలాంటి వాళ్ళ ఆ స్థితికి పొందటమే గొప్ప. ఆ స్థితిలో ఉన్న శౌనకుడు కూడా విధివద్ ఉపసన్న, అందుకు విధివద్ అనే మాట వేశారు అక్కడ. సరే భగవత్పాదులు అర్థం చెప్తారనుకోండి, మనం ఏమని అర్థం చెప్పుకోవచ్చు? విధివత్ అంటే అంతటి మహాశాలుడు కూడా జ్ఞానం కోసం విధివత్ యథాశాస్త్రం ప్రకారం అంగిరసుడి దగ్గరికి వెళ్ళి పప్రచ్ఛ అడిగాడు. బాగానే ఉంది. కిమాహ కిమితి ఆహ, ఏం చెప్పాడండి? ఏం చెప్పాడంటారా?
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. మళ్ళీ ఈ పాదంలో కూడా కస్మిన్ను భగవో విజ్ఞాతే, ఈ ప్రశ్నని పట్టుకొని కొంచెం దాన్ని విడమరిచి వివరిస్తున్నారు భగవత్పాదులు. ఏమంటున్నారు? కస్మిన్ను భగవో విజ్ఞాతే ను ఇది వితర్కే. ఏమండి, అది అది ఇలా జరుగుతుందంటారా? ఇంతేనా? నేను అడిగింది కరెక్టేనా? నేను నా ఆలోచన సరైందేనా అని వితర్కం. వితర్కం అంటే అవునా కాదా అనే ఒక సందేహం. దాంట్లో భగవః, హే భగవాన్, ఓ భగవత్తుల్యుడా, సర్వం యతు ఇదం విజ్ఞేయం విజ్ఞాతం విశేషేణ జ్ఞాతం అవగతం భవతి ఇది. అది ఈ సర్వస్వము అంతా, ఇదంతా విజ్ఞేయమే. ఈ సర్వస్వాన్ని గురించి మేము తెలుసుకోవాలి. ఎందుకని? ఇది విజ్ఞేయం, తెలుసుకోబడవలసిందేది ఇదే, ఈ సర్వమే. అదేంటయ్యా, నువ్వు బ్రహ్మ విద్యను గురించి తెలుసుకుంటానని వచ్చి ఇదంతా సర్వం విజ్ఞేయం అని శంకర భగవత్పాదులు అలా ఎలా చెప్తారు? ఇది అర్థం చేసుకుంటే భగవంతుడిని పరమాత్మను అర్థం చేసుకున్నట్టే. నీకు పరమాత్మ ఎవరో ఎక్కడో వేరేగా ఒక చోట కూర్చుని లేడు, నీ కంటికి కనపడడు. కాబట్టి కనపడేదాన్ని చూసి కనపడని దాన్ని నువ్వు చేరుకోవటమే గమ్యం తప్ప నాణ్య పంథాయనాయ విద్యతే లేదు. అందుకని కస్మిన్ను విజ్ఞాతే అంటే సర్వం యదిదం విజ్ఞేయం, విజ్ఞేయమైన ఏ సర్వం ఇది ఉన్నదో అది విజ్ఞాతం కావాలి. ఎలాగా? విశేషేణ జ్ఞాతం అవగతం భవతి. విజ్ఞేయమైన ఇది అంతా విశేషంగా జ్ఞాతం భవతి కావాలి. అంటే నాకు జ్ఞేయం అనేది ఇంక ఉండకూడదు, అంతా జ్ఞాతం అయిపోవాలండి. ఒకటే మాట. అది ఎలాగా అంటే ఎలాగయ్యా అంటే నువ్వు ప్రధాన్ని ఇది మొత్తం అంతా చదవయ్యా, ఇదంతా చదివితే ఒక్కోటి నీ జీవితం చాలదు. ఈ సృష్టిని నువ్వు అధ్యయనం చేయడానికి నీ జీవితం చాలదు. ఇందుకు వచ్చింది ముండకోపనిషత్తు. ఎంత అద్భుతమైన ప్రశ్న ఇది. శౌనకుడు సామాన్యుడా? మీ భాగవతంలో కానీ ఇతర పురాణాల్లో కానీ ఎక్కడైనా శౌనకుడు అడిగే ప్రశ్న సూతుడికి పరమ హర్షకారణం అవుతుంది. ఎందుకని? ఆ ప్రశ్నలో అనేక విషయాలు చెప్పాల్సి ఇంకేం లేదు, చెబుతూ కూర్చోవటమే ఆయన పని. అలాంటి ప్రశ్నలు అడుగుతారు. అంత శ్రద్ధ ఉంది ఆయనకి. ప్రశ్నలు అడగటం కూడా ఒక కళే. ప్రశ్నలు అడగటానికి కూడా ఒక అర్హత ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి, ఓ సంస్కారం ఉండాలి, ఓ జిజ్ఞాస ఉండాలి. పరమాత్మ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ఆ లోపల ఆ తహతహ ఉంటే దానికి తగ్గ ప్రశ్న వస్తుందన్నమాట. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? భగవః, హే భగవన్, సర్వం యదిదం విజ్ఞేయం, ఈ విజ్ఞేయం అంతా విజ్ఞాతం విశేషేణ జ్ఞాతం అవగతం భవతి. ఎప్పుడు? ఏకస్మిన్ జ్ఞాతే సర్వవిత్ భవతి ఇది శిష్టప్రవాదం శృతవాన్ శౌనక. విన్నాడు ఆయన ఎక్కడో. ఇదంతా ఏం చదువుతామయ్యా, నువ్వు ఎన్ని రోజులు చదివితే ఈ సృష్టిని చదవగలవు? కాదు, ఒక్కటి ఉంది. అది చదివితే, అది తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుందని ఎవరో శిష్టప్రవాదం ఉంది. శిష్టుల్లో ఒకానొక మాట అది అలాగా వాళ్ళ శిష్టులు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటని. ఆ శిష్టప్రవాదాన్ని శృతవాన్ శౌనక, విన్నాడు, విని ఉండవచ్చేమిటి, విన్నాడు శౌనకుడు. అందుకని తద్విశేషం విజ్ఞాతు కామః, ఆ విశేషాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతో అడుగుతున్నాడు. కస్మిన్ను ఇది వితర్కయన్ పప్రచ. ఏమండి, అలా వాళ్ళ మాట విని లోపల గట్టిగా ఉందిట చెప్పండి అంటే మళ్ళీ గురువు గారిని ఎలా మాట్లాడినట్టు అవుతుందో. మరి నాకు తెలియట్లేదు అంటే దీనికంటే కూడా అందులో ప్రశ్నించేవి. కస్మిన్ను భగవో వితర్కం. అది అలాంటిది ఏదైనా ఉంటే కనుక గురువుగారు నాకు చెప్పండి అని. ఈ ప్రశ్న ఈ ఉపనిషద్ వాంగ్మయం అంతటికీ తగిన ప్రశ్న. నచికేతుడు అలాగే అడిగాడు. కేనోపనిషత్తులో అలాగే కేనేషితం పతతి ప్రేషితం, అది అలాగే అడిగింది. ప్రతి ప్రశ్నలు వేసిన అందరూ అలాగే అడిగారు. ఈ ఉపనిషత్తు కూడా అలాగే అడిగింది.
అథవా లేదా మరి ఇంకో రకంగా ఏమైనా చెప్తారండి భగవత్పాదుల వారు? చెప్తాం వినండి. లోక సామాన్య దృష్ట్యా జ్ఞాత్వా ఏవ ప్రచ అదే కాదు, విశిష్టులే కాదు, లోకంలో అందరూ అనుకుంటారండి అది ఈయనకి తెలుసు, ఈయన ఎప్పుడూ అంటూనే ఉంటాడు. ఇదంతా మనం ఎక్కడ చదువుతామయ్యా, ఒకటి చదివితే చాలు అని ఆ లోక ప్రవాదం దృష్ట్యా కూడా ఈ మాటని అడిగి ఉండవచ్చు. ఎలాగండి అంటే సంతిలోకే లోకంలో ఉన్నాయి కదా, ఏమిటవి? సువర్ణాది శకల భేదా, వడ్డాణం, కంటె, కాసుల పేరు, నెక్లెస్, ఇలాంటి 100 పేర్లతో ఆభరణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ సువర్ణ శకల భేదాలు. ఎప్పుడు అర్థమైతే సువర్ణత్వాద్యేకత్వ విజ్ఞానేన విజ్ఞాయమానా లౌకికై సంతి, అవి లేవా మరి? అవి సువర్ణత్వాది ఏకత్వ ఒక నీకు బంగారం అనే దాని గురించి తెలిస్తే ఆభరణాలన్నీ తెలిసిపోతాయి. ఇది అద్భుతమైన ఉదాహరణ. ఈ ఉదాహరణే పెద్దలందరూ మహానుభావులందరూ వారి వారి ఉపన్యాసాల్లో కానీ శంకర భగవత్పాదులు ఎన్ని చోట్ల ఈ దృష్టాంతాన్ని మనకి అందించారో తెలుస్తుంది. ఇది ఇక్కడ ఒక విశేషం మనం చెప్పుకోవచ్చు. ఏమంటే బాగుందండి ఈ దృష్టాంతం, ఏమిటి ఇందులో 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. ఒకటి ఏమిటి అంటే బంగారమే ఇవంతా ఉన్నది ఆ సంతరం. దీని ఇంకో పాయింట్ ఏమిటి, ఆ బంగారం లేకపోతే ఇవి లేవు. ఇంకో పాయింట్ ఏమిటి, ఆ బంగారం ఉంటేనే ఈ ఆభరణాలు, వందలాది వేలాది ఆభరణాలు ఉన్నాయి. లోకం ఏమనుకుంటోంది, ఈ ఆభరణం గొప్పది, దానికంటే ఇది గొప్పది అని ఇలా ఒకదానికి పోలికలు పెట్టుకొని కింద మీద పడుతూ ఉంటుంది లోకం. కానీ ఇవన్నీ ఒకటే. ఎందుకని? వీటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ఇది వేదాంతపరమైన భావన. లోకం ఇలా భావన చేయలేదు. అలాగే అయితే ఇక్కడ 2 కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఇందులో క్వశ్చన్ లేకుండా అందరూ ఒప్పుకు తీరుతారు. అవునేవయ్యా, నువ్వు మంచి దృష్టాంతమే చెప్పావు అని భగవత్పాదుల్ని అనవచ్చు. ఏమిటి? బంగారము కంటికి కనపడుతుంది, ఏది దాని స్వరూపం, దాని అధిష్టానం, దాని ఆత్మ. దేనికి? ఆభరణాలన్నింటికీ ఆత్మ బంగారం. ఇవి కనపడుతున్నాయి, బంగారమే కనపడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, దీన్ని అన్వయించి చెప్తే ఏం చెప్తున్నాం మనం అంటే, ఈ సృష్టిలో ఉన్న అనేక లక్షల కోట్ల పదార్థాలన్నీ కూడా ఆభరణ తుల్యాలు, అంటే విశేషాలు. ఒకదానికి సంబంధం ఉండదు. కానీ వీటన్నింటికి సంబంధించిన వీటన్నింటికి ఆభరణాలకి సువర్ణంలాగా ఆత్మస్వరూపమైన ఒకనొక మహా దివ్య జ్ఞానం ఉన్నది. అది లేకపోతే ఇవి లేవు అని ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి, దాన్ని నిరూపించి చెప్పాయి. ఆ విషయం తెలుసుకోవటమే విద్య. అయితే అనుమానం వచ్చేస్తుంది. ఎందుకని? బంగారమును ఆభరణాలు కనపడుతున్నాయి, ఇక్కడ రెండవది కనపడలేదుగా, చాలే ఊరుకోండి, మీరు అలా చెప్తే మేము ఎలా ఒప్పుకుంటాం, అది కంటికి దాన్ని కూడా చూపించండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం అంటారు. అది అలా చూపించబడేది కాదు, చెప్తే చెవులతో వినబడేది కాదు, చెప్పడానికి నోటితో చెప్పబడేది కాదు, కళ్ళతో చూడబడేది కాదు, స్పర్శింపబడేది కాదు, రసయితవ్యం కాదు, ఇన్ని రకాలుగా. మరి ఎలాగా? మనస్సుతో గ్రహించాలి, దృక్పథంలో భేదం రావాలి. వైరాగ్య శమ దమాది షట్కస వైరాగ్య సంపత్తి సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే కానీ అది నీకు కనపడదు. లేకపోతే ఏమవుతుంది తెలుసా? తెలుసుకోవాల్సింది మనస్సుతోటే. ఆ మనస్సు ఇంద్రియాలకి వశమయ్యి వీటి ఎటు దాక్కుపోతే అడిపోతుంది కదా. మరి ఇందులో నిమగ్నమైంది దీని ప్రభావానికి లోనై ఉన్నదని అర్థం. అవి వీటిని వదిలించుకుంటేనే కానీ, ఈ బరువు తగ్గించుకుంటేనే కానీ నీకు ఆ తత్వం అర్థం కాదు. ఆ పని చేయాలి. అందుకని అందరూ ఏం చేస్తారంటే, మాకు తెలుసులే, మాకు ఇది కోహనా నటన. ప్రతి ఒక్కడు నాకు ఆత్మజ్ఞానం ఉంది, నాకు తెలుసు, ఎవ్వరికి యస్యామతం దస్యమతం యస్యమతం తస్యామతం అని కేనోపనిషత్తు ఉన్నే చెప్పిందా? ఎవ్వరికీ తెలియదు, తెలుసును అనేవాడికి తెలియదు
అని స్పష్టంగా చెప్పింది. మరి ఎలాగండి తెలుసుకోవటం? చదవాలి, నిరంతరం ఉపనిషత్తులు అందులో పడి మరణం అయ్యి ఆ భావాల్ని నిరంతరం మనసుకు పట్టి ఒక పట్టాన ఎక్కువ భావాలు బుర్రకి ఎక్కినా ఎక్కువసేపు ఉండవు. ఆ కాసేపు చదివినంతసేపు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోయి ఏం వస్తాయి? దాని బదులు మళ్ళీ ఇదిగో ఇంద్రియాలకు సంబంధించినవి ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇది ఒక నిరంతర సంఘర్షణ. ఈ సంఘర్షణ ఆఖరి మెట్టు. అంతకుముందు 2 మెట్లు కర్మ, ఉపాసన. ఆ 2 మెట్లు విజయవంతంగా ఎక్కి వస్తేనే కానీ నిజమైన ఆ జిజ్ఞాస, ఆ సంఘర్షణ అక్కడ 3వ స్థాయిలో ప్రారంభం కాదు. అది అంత దృష్టి పెట్టుకొని అడుగుతున్నాడు శౌనకుడు అంగిరసుణ్ణి. ఏమంటున్నాడు ఆయన అంటే, సువర్ణత్వాద్ జయకత్వ విజ్ఞానేన విజ్ఞాయమానాః లౌకికైః తథా కిన్ను అస్తి సర్వస్య జగద్భేదస్య ఏకం కారణం. తథా ఆ కిన్ను అస్తి ఉందా? ఉంటే నాకు చెప్పండి. కిన్ను అస్తి కిమ్ను ఉన్నదా అని. జగద్భేదస్య ఏకం కారణం. ఈ భేదపూరితమైన జగత్తుకంతటికి ఒకే ఏకమైన కారణం అది ఏకస్మిన్ విజ్ఞాతే. ఇంక ఇవన్నీ వేరే ఒక్కొక్కటి తెలుసుకోవక్కర్లా, అన్నీ ఒక్క దెబ్బకి తెలిసిపోతాయి. విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. ఇది ఇక్కడ ఒక పూర్వపక్షం వస్తున్నది. ఏంటంటే, నన్ను ఏమండి భగవత్పాదులు గారు, అవిదితే హి కస్మిన్నితి ప్రశ్న అనుపన్న. అంతే కదండి, ఏమీ ఉందో లేదో తెలియదు, అసలు దానికి సంబంధించిన ఆలోచనే లేదు. ఏమండి అలాంటిది ఉందా అని ఎలా అడుగుతావు? నీకు తెలియదుగా అసలు అది ఉందో లేదో. అలా కాకుండా అప్పుడు ఏం అడగాలి? కిం అస్తి తత్, అలాంటిది ఉంది అంటారా? ఉందంటే నాకు చెప్పండి, అంతే తప్ప అలా అది ఉంది నాకు చెప్పండి అని ఎలా అడుగుతారండి? ఆ ప్రశ్న అది సరైంది కాదు. ఏది ప్రశ్న ఎలా ఉండాలి ఆ సందర్భంలో? ప్రశ్న అంటే కిం అస్తి తత్ ఇది తదా ప్రశ్న యుక్త స్యాత్. ఉన్నదంటారా అనేది నిజం అవుతుంది. సిద్ధే హి అస్తిత్వే కస్మిన్నితి స్యాత్ యథా కస్మిన్ నిధేయం ఇది. అంటే అస్తిత్వం కనుక ఉందని నీకు తెలిస్తే అది ఏది అని నువ్వు దాన్ని బట్టి అడగచ్చును. లేదు అంటే అసలు ఎలా అడుగుతావు? ఆ ప్రశ్నకి చోటే లేదు కదా. దానికి భగవత్పాదులు ఏం చెప్తున్నారు అంటే, కాదయ్యా నా అలా కాదు. ఎందుకంటావా? అలా గనక ఉందని తెలిసే అడిగితే మరి ఉందా లేదా అని తెలిసి అడిగాడని కదా మేము చెప్పాం. ఉంటే మాకు చెప్పండి అని అడిగాడు కదా. నువ్వేమంటున్నావు? అది లేదు అని అనుకుని ఎలా అడుగుతారండి? అది ఉంది, అలాంటిది ఉందా అని అడగటమే సరి అయింది అని కదా నువ్వు అంటున్నావు. అలా కాదు. అక్షర బాహుళ్యాత్ ఆయాస భీరుత్వాత్ ప్రశ్న సంభవతి ఏవా. అలా అడిగితే ఏమవుతుంది? ఇలా ప్రశ్నిస్తూ పోతే అక్షర బాహుళ్యం అనే అక్షరాలంటే పదాలు, అనేక మాటలు చాలా 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 అడగాల్సి ఉంటుంది. పైగా అలా అడగటం వల్ల ఆయాస భీరుత్వాత్ అంటే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందువలన తస్మాత్ ఏ ఒక్కటి తెలియబడితే ఈ సర్వం తెలిసిందో అని అడగటమే చాలా ఉచితంగా ఉంది అని దానికి సమాధానం చెప్పేశారు శంకర భగవత్పాదులు. సరే, అయిపోయింది. ఇప్పుడు 4వ మంత్రవర్ణంలోకి వస్తున్నాం. తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యద్బ్రహ్మ విదో వదంతి పరాచైవ అపరాచ. తస్మై సహ హ ఉవాచ. ఆ తస్మై ఆ శౌనకుని కొరకు, సహ ఆ అంగిరస మహర్షి, ఉవాచ హా చెప్పానట. ఆయన చెప్పాడండి. తర్వాత ఇక ఏమని చెప్పాడంటే, ద్వే విద్యే వేదితవ్యే ఈతిహ స్మ యత్ బ్రహ్మవిదో వదంతి. బ్రహ్మవిదో వదంతి, బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. ఏమని అంటే ఈతిహాస్మ అని చెప్తున్నారట.
ఏమని చెప్తున్నారు అంటే ద్వే విద్యే వేదితవ్యే అని చెప్తున్నారు. 2 విద్యలు తెలుసుకోవాలయ్యా నువ్వు తప్పనిసరిగా అని చెప్తున్నారు. ఏమిటా 2 విద్యలు? పరాచ ఏవ అపరాచ. అది ఆ 2 విద్యలు పరా మరియు అపరా అనే 2 విద్యలు తెలియదగినవి ఉన్నవి. ద్వే విద్యే వేదితవ్యే స్తౌ ఉన్నవి అని చెప్తున్నారు. అస్థి స్తః ఉన్నవి అని చెప్తున్నారు. అంటే తస్మై శౌనకాయ సహ అంగిరాహ హా కిల ఉవాచ. ఏమని? కిం ఇది ఉచ్యతే ద్వే విద్యే వేదితవ్యే ఇది ఏవం హ స్మా కిల యత్ బ్రహ్మవిదో. బ్రహ్మవేత్తలంటే ఎవరండి? వేదాభిజ్ఞా. వేదాభిజ్ఞ వేదం అంటే ఏమిటో సంపూర్ణంగా తెలిసిన అభిజ్ఞులు వాళ్ళు. ఇంకా పరమార్థ దర్శిన. పరమార్థాన్ని ఇది ఉత్తమమైన లక్షణం. కేవలం వేదవేతృత్వం పనికి రాదు. పరమార్థ దర్శిన. ఈ 2 మాటలు పరమార్థ దర్శకులు, వేద అభిజ్ఞులు. స్పష్టంగా ఇక్కడ శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు గుర్తొస్తారు. శ్రీరాముడేమో వేద్యుడు, పరమ పురుషుడు. వేదం ఎవరిని గురించి చెప్పింది? ఆ వేదం ఎవరిని గురించి చెప్పిందో ఆ లక్షణాలన్నీ కలిపి ఒకచోట పెట్టి పోగేసి చూసుకుంటే అది రాముడే. అది నిర్గుణంగా చెప్పిన ఆ లక్షణాలన్నీ వాటికి ఒక గుణం కల్పించుకుని చెప్పించి ఎదురుకుండా పెట్టుకు చూస్తే అది రాముడే. ఇది వేదవేద్యుడైన పరమపురుషుడు. మరి హనుమంతుడు ఎవరు? ఈయన వేదవేత్త. ఆ వేదమంతా తెలిసినవాడు ఈయన. కాబట్టి వేదమంతా తెలిసిన వాడికి వేదవర్ణిత పురుషుడు తెలియదా? తెలుసు. ఆ పురుషుని తత్వం కూడా తెలుసు. ఏమిటా తత్వం? సచ్చు చిత్తు తత్వం. ఇక్కడి దాకా ఇది వేదానికి సంబంధించింది. ఇక్కడి నుంచి కథ. ఇది మనకి అర్థం కావాలంటే ఒక కథ కావాలి. సత్తు చిత్తు. సత్ అంటే శక్తి స్వరూపం, చిత్ అంటే జ్ఞానస్వరూపం. 2 ఒకటే. కానీ లోకం కోసం 2 విడదీసి 2 చెప్పి మళ్ళీ ఒకటే అని చెప్పాలి. అధ్యారోపం అపవాదం. రామాయణం అంతా పూర్తిగా అధ్యారోపం అపవాదం. విడదీసి చూపించటం, ఒకటే అని చెప్పడం. ప్రశ్నోపనిషత్తు చేసింది అదే. అన్ని ఉపనిషత్తులు చేసేది అదే. రామాయణం చేసింది కూడా అదే. ఆ మాట ఎవరు చెప్పాలి మనకి? ఒక్క హనుమంతుడు. రామాయణంలో 3 పాత్రలు అని చెప్తారు. అమ్మవారు, అయ్యవారు, హనుమంతుడు. అమ్మవారు అయ్యవారు వేరు అంటే లోక దృష్టిలో వేరు. స్త్రీ పురుష భేదం లోకంలో ఇప్పుడు ఉందిగా. మరి దీన్ని కాదంటే ఎలాగా? దీన్ని సమన్వయించాలి, అది చెప్పాలి. దీని ద్వారా అది చెప్పాలి. దాన్ని విడగొట్టి ఇది నిరూపించాలి. దీన్ని కలిపి దాన్ని నిరూపించాలి. అద్భుతం రామాయణం. మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు. అది ఒకటిగా ఉన్న దాన్ని విడగొట్టి 2 మీకు చూపించాలి. ఎందుకని? మీరు 2 బాగా చూడడానికి అలవాటు పడ్డారు. కాదయ్యా, ఈ 2 కలిపి ఇదే అని మళ్ళీ చెప్పాలి. అది ఆ చెప్పే మహానుభావుడు ఎవరయ్యా అంటే హనుమంతుడే ఉండాలిగా. ఆచార్యుడు ఇక్కడ అంగిరసుడిలాగా ఆయన హనుమంతుడు ఉండాలి. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఏమైందనమాట అంటే బ్రహ్మవిదో వదంతి పరమార్థ దర్శిన వదంతి కేతే అంటే ఆ 2 అవి ద్వే విద్యే వేదితవ్యే అని చెప్పారు కదా. ఏమిటా 2? ఇది పరాచ అపరాచ. పరాచ పరమాత్మ విద్యాచ, అపరాచ ధర్మ సాధన తత్ఫల విషయ. అది అపర విద్య అంటే ధర్మ సాధనం. ధర్మాలకి సాధనాలు, ఆ ధర్మాల్ని సాధిస్తే వచ్చే ఫలితాలు. ఇంకా కూడా చెప్పుకోవాలి అంటే చతుర్విధ పురుషార్థాల్లో మొదటి 3కి సంబంధించింది అపరా విద్య, చివరి దాని తురీయమైన దానికి సంబంధించింది పరావిద్య. ఈ మూడు పురుషార్థాలు, మొదటి 3 పురుషార్థాలు లేకపోతే మోక్షం అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి వచ్చి ఊడిపడుతుందా? పడదు. అందుకని ఈ 2 తెలుసుకోవాల్సిందే. అంటే అర్థం ఏమిటయ్యా అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 తెలుసుకుని వాటి ద్వారా నువ్వు సాధించవలసింది
సాధించుకోవటమే అని చెప్తున్నారు. ఇక్కడ ఒక పూర్వపక్షం వస్తుంది. ఈ పూర్వపక్షం ఎలాంటిది అంటే, శంకర భగవత్పాదుల వారు ఏ విషయాన్నైనా మీరు సూటిగా ఒప్పుకోవద్దయ్యా, దాన్ని తరిచి అడగండి, దాంట్లో ఉన్నటువంటి మేలుకీళ్ళు బాగా మీరు ఆనుపానులు ఆలోచించుకొని అప్పుడు అది మీరు నమ్మకానికి వీలైతే నమ్మండి అనే ఆయన దృష్టి ఎంతసేపు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నన్ను ఏమండి కస్మిన్ విదితే సర్వవిద్ భవతి ఇది శౌనికేన పృష్టం. ఏది అంటే ఏది తెలియబడగా సర్వము తెలిసిన వాడవుతాడు ఒక వ్యక్తి అని కదా శౌనకుడు ప్రశ్నించాడు. దాని గురించి చెప్పవలసి ఉండగా అంగిరుడు ఏమని చెప్తున్నాడు, అంగిరసుడు 2 విద్యలు అంటూ మొదలుపెట్టాడు. ఏమిటి అది? తస్మిన్ వక్తవ్యే అపృష్టమాహ అంగిరాహ 2 విద్యే ఇత్యాదిన. అది ఎన్ని విద్యలని అడిగాడా, ఏది అని అడిగాడా అంటే దానికి సమాధానం చెప్తున్నారు స్వామివారు. నా ఏష దోష, బా తీసేవయ్యా, ఇందులో నువ్వు అడిగిన దాంట్లో అసలు పసలేదు, ఎందుకంటావా చెప్పమంటావా, అర్థం చేసుకో. క్రమాపేక్షత్వాత్ ప్రతివచనస్య. ఎందుకని? ప్రత్యుత్తరము క్రమాన్ని అపేక్షిస్తుంది. అంటే నువ్వు చెప్పేది వరుసలో ఉండాలి. ఆ వరుసలో అంటే క్రమంలో ఉండటం. ఆ ప్రతివచనం జవాబు క్రమంలో ఉంటేనే వినేవాడికి అర్థమవుతుంది, తప్ప లేకపోతే అర్థం కాదు. ఏమిటా వరుస? ఇగో ఇదే వరుస, అపర పర. అప్పుడు నీకు పర గొప్పతనం అర్థమవుతుంది. అది ఆ వరుస కావాలి అంటాడు ఆయన. అపరాహి విద్య అవిద్య సా నిరాకర్తవ్య. ఇది అద్భుతమైన మాట. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి వాక్యాలు భగవత్పాదులు సెలవిచ్చినవి. అపరాహి విద్య అవిద్య, అపర విద్యనే అవిద్య అంటారు. ఇంకా దాన్ని బట్టి పర విద్య. ఇప్పుడు విద్య అవిద్య, అపరా విద్య విద్య. అవిద్య అంటే అజ్ఞానం అనే అర్థం, విద్య అంటే జ్ఞానం అనే అర్థం. ఇప్పుడు ఏం చేయాలి మేము? అపరాహి విద్య అవిద్య సా నిరాకర్తవ్య. ఆ అపర విద్యని చెప్పి అంతా తెలిసిపోయిందని అనుకోవటం కుదరదు, అది తీసేయాలి. మరి ఏది చెప్పాలి? పరా విద్యను గురించి చెప్పాలి. కాబట్టి ఏది తీసేసి ఏది ఉంచితే అప్పుడు ఆ 2 చెప్పి ఉంచవలసిందని చెప్తే ఇది క్రమ అపేక్షితత్వం అక్కడ వ్యక్తమవుతుందయ్యా అని చెప్పారు. తద్విషయే విదితే నా కించిత్ తత్వతో విదితం స్యాత్ ఇది. అది ఇప్పుడు మీరు కనుక అపరా విద్యను తెలుసుకున్నారనుకోండి, ఇంకా అంతా తెలిసిపోయినట్లేనా? కాదు. మీరు అపరా విద్య ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది అంత ఉంటుంది, ఇంకా ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది అంతా ఉంటూనే ఉంటుంది. అది దాని లక్షణం. అది అందుకనే దాన్ని ఏమన్నారు? అవిద్య అన్నారు. నిరాకృత్య హి పూర్వపక్షం పశ్చాత్ సిద్ధాంతో వక్తవ్య. కాబట్టి అది కాదు, నువ్వు తెలుసుకోవలసింది పరావిద్య కాదు, అపరావిద్య కాదు, పరావిద్య అని పూర్వపక్షాన్ని అక్కర్లేని దాన్ని నిరాకరించి కావలసిన దాన్ని అంగీకరింపచేయటం యుక్తియుక్తమైన హేతుబద్ధమైన సమాధానం ఇలా చెప్పారు. కాబట్టి ఈ సమాధానం, ఈ ప్రశ్న అడగటంలో నువ్వు వేసినటువంటి పూర్వపక్ష ప్రశ్న ఇది పనికిరాదు అని చెప్పారు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పారన్నమాట. ఆయన శౌనకోహ వై మహాశాలో అంగిర సంవిధివదుపసన్నః పప్రచ్ఛ కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి తస్మై సహోవాచ 2 విద్యే వేదితవ్యే ఇతి హస్మ యద్బ్రహ్మవిదో వదంతి పరాచైవ అపరాచ తత్రాపరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో ధర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా యయా తదక్షరమధిగమ్యతే. అపరా విద్య ఏమిటో చెప్పమంటావా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం. వేదములు వేదాంగములు, వేదములు 4, వేదాంగములు 6, ఈ 10. ఈ 10ంటికి కలిపి అపరా విద్య అని పేరు.
ఇవి ఎంత చదివినా నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. అదేంటండి మరి వేదం అలా ఇలా వేదం అంతా చెప్పాలయ్యా, లేకపోతే అసలు నీకు ఏమీ తెలీదు. ముందు ఏది ఇప్పుడు ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్న కస్మిన్ను భగవో విజ్ఞాతే అనే ప్రశ్నకు అనుకూలంగానే అసలు ఆ వేదం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇవి కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. ఏముందండి, ఏం తెలుసుకోవాలండి? పరా విద్యను తెలుసుకోవాలయ్యా నువ్వు. యయా తదక్షరమధిగమ్యతే, ఈ 10 వల్ల తెలుసుకోబడేది ఏమిటి అంటే, ఈ 10 తెలుసుకున్నా ఇంకా తెలుసుకోబడవలసినవి ఉంటాయి. కానీ ఆ పరతత్వాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే అక్షరం అధిగమ్యతే, అక్షరాన్ని నువ్వు పొందగలవు అని చెప్తున్నారు. తత్ర కా అపరా ఇది ఉచ్యతే ఋగ్వేదో యజుర్వేద సామవేద అథర్వవేద ఇది ఏతే 4 వేదా. శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష్యమితి అంగాని 6 ఏషా అపరా విద్య. అథ ఇదానీం ఇయం పరావిద్య ఉచ్యతే యయా తద్ అంటే వక్ష్యమాణ విశేషణం అక్షరం, అది చెప్తారు. ముందు అక్షరం అని నిరూపిస్తారు పరమాత్మని. అధిగమ్యతే ప్రాప్యతే, అధిపూర్వస్య గమేహే ప్రాయశః ప్రాప్త్యర్థత్వాతు, ఆ గమ్ అనే ధాతువుకి ప్రాప్తి అనే అర్థం ఉన్నది. అధిపూర్వ అంటే అధిగమ అంటే ప్రాప్తి అని అర్థం. నచ పరప్రాప్తే అవగమార్థస్య భేద అస్తి, పరప్రాప్తికి ఆ విద్య ఆ పరతత్వ అవగమానికి రెండింటికి భేదం లేదు. తెలిస్తే ప్రాప్తి అయిందంటే తెలిసిందనే అర్థం. అవిద్యాయా అపాయ ఏవహి పరప్రాప్తి. అవిద్యని పోగొట్టుకోవటం అపాయం అంటే పోగొట్టడం, అవిద్యని పోగొట్టుకోవటమే పరప్రాప్తి. పరప్రాప్తే పరవిద్య అవగమం, అది అర్థాంతరం అని చెప్పారు దానికి. ఇప్పుడు వెంటనే పూర్వపక్షం వచ్చేసింది. అదేంటండి అలా ఇలాగండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇవి కాదంటున్నారో అది ఆ విద్య ఆ పరావిద్య వేదభాష్యం అవుతుంది. వేదభాష్యం అయింది, అది పనికిరాదని కదా చెప్తున్నారు. నన్ను ఋగ్వేదాది బాహ్య తర్హిసా కథం పరావిద్యా స్యాత్ మోక్ష సాధనం. అది మోక్ష సాధనం ఎలా అవుతుందండి? ఋగ్వేదాదుల కంటే బాహ్యమైన విద్య కదా అది. యా వేద ఈ వేదబాహ్యా స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాస్తా నిష్ఫలా ప్రేత్య తమో నిష్ఠాహితా స్మృతా అని మనుస్మృతి చెప్తోంది కదండి. అంటే ఏమిటి? వేదానికి బయట ఉండే స్మృతులు ఏవి కలవో, ఏవైతే దుష్టములైన వాదములు అవి అన్నీ వ్యర్థములు, అవి మనిషి మరణించిన పిదప నిశ్చయముగా నరకమునందు నిలబెట్టేవి. కుదృష్టిత్వాత్ నిష్ఫలత్వాత్ అనాదేయా స్యాత్, అవి వేదబాహ్యమైన విద్య చెడువాదం కలవదేవటం వలన వ్యర్థం అని దానిని మనం స్వీకరించరాదు. ఋగ్వేదం యజుర్వేదం మొదలైన వాటికి బయట ఉండేవి అగును. కాబట్టి ఉపనిషత్తులు ఋగ్వేదం యజుర్వేదం మొదలైన అప్పుడు ఉపనిషత్తులు కూడా బాహ్యమైనవి అయిపోతాయి అంటూ వాటిని చేసి ఇవన్నీ ఒకటే అపరావిద్యాన్ని ప్రస్తావించటం ఇది దురదృష్టం, వ్యర్థం అంటున్నారు. ఉపనిషదాం చ ఋగ్వేదాది బాహ్యత్వం స్యాత్, ఉపనిషత్తులు కూడా అందులో పడిపోతాయి కదండి. మీరు ఇంకేం చెప్తారు? ఋగ్వేదాదిత్వేతు పృథక్కరణం అనర్థకం అధ పరా ఇది అని అంటే అది అలా కాదయ్యా. ఏదైతే ఇప్పుడు ఆ పూర్వపక్షం వినంగానే ఎవరికైనా అమ్మా అంతా నిజమే అనిపిస్తుంది. కానీ భగవత్పాదులు ఏమంటున్నారు అంటే అది సరికాదయ్యా. ఎందుకంటావా? శృతి ఏం చేస్తుంది అంటే వస్తువు యొక్క విజ్ఞానాన్ని గురించి చెప్పాలి అని అనుకుంటోంది. ఎందుకని అంటే ఉపనిషత్తుల చేత తెలియదగిన అక్షర బ్రహ్మకి చెందిన విజ్ఞానాన్ని శృతి ఇక్కడ ప్రధానంగా పరవిద్య అనే మాటతో సూచిస్తూ చెప్తోంది. ఉపనిషత్తులు అనే శబ్దముల రాశిని కాదు, ఆ విద్యని చెప్తున్నది. కాబట్టి వేదము అనే శబ్దాన్ని కనుక అన్నట్లయితే అన్ని సందర్భాల్లో శబ్దాల రాశి అనే చెప్తారు తప్ప అక్కడ ఆ ఉన్న విద్య అని అక్కడ వేదాలకు సంబంధించి అలా చెప్పరు. శబ్దముల రాశిని పొందినప్పటికీ అక్కడ ఏమవుతుంది అంటే గురువు వద్దకు వెళ్ళాలి, శాస్త్ర శ్రవణం చెయ్యాలి. మరి ఇతర ప్రయత్నాలు వైరాగ్యం కూడా లేకుండా అక్షర బ్రహ్మని సాక్షాత్కరించుకోవటం సంభవం కాదు
అని అర్థం చెప్తున్నారు. కాబట్టే బ్రహ్మజ్ఞానాన్ని వేరు చేయటానికి పరవిద్య అని చెప్తున్నారు తప్ప ఇందులో వేరే ఏది కాదు. నువ్వు అనుకున్నంతటి ఘోరమైన ఆపద వచ్చి ఏమీ పడలేదు. నా వేద్య విషయ విజ్ఞానస్య వివక్షితత్వాతు వేద్యమైన విషయాన్ని చెప్పాలి. ఉపనిషద్వేద్యాక్షర విషయం హి విజ్ఞానం ఇహ పరావిద్య ఇది స్తూయతే అని చెప్పబడుతుంది. పరావిద్య అంటే ఉపనిషత్తులలో ఉపనిషత్ శబ్దాల రాశి కాదు, ఉపనిషత్తులలో చెప్పబడిన విద్య, అదే పరావిద్య అని చెప్పారు. నా ఉపనిషత్ శబ్ద రాశి వేద శబ్దేన తు సర్వత్రా శబ్దరాశిర్వివక్షిత. వేదము అంటే ఎక్కడైనా చెప్పు, ఉపనిషత్ అంటే విద్య అని చెప్తారు, వేదము అంటే శబ్దరాశి అని చెప్తారు. శబ్దరాశి అధిగమే అపి యత్నాంతరం అంతరేణ శబ్దరాశి అంతా నువ్వు బట్టి పట్టేశావు, ఆపోషణ పట్టేశావే అనుకో, అయినా యత్నాంతరేణ వేరొక ప్రయత్నం నువ్వు చేయాలి. మళ్ళీ ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గురువు అభిగమనాది లక్షణం వైరాగ్యంచ అక్షరాధిగమ సంభవతి. అక్షరాధిగమానికి వైరాగ్యం కావాలి, గురుపాద సేవనం కావాలి, ఇవన్నీ కావాల్సిందే. సంభవతి ఇది పృథక్కరణం బ్రహ్మ విద్యాయా పరావిద్య ఇది కథనం ఉచితమేవా ఇది అని ఈ విధంగా అక్కడే తలెత్తినటువంటి ఆ విషయాన్ని తొలగించారు. ఇంకా తర్వాత ఇప్పుడు యత్తదృశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణమచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. చక్కగా స్పష్టంగా ఇప్పుడు అసలైన విషయంలోకి వచ్చి చెప్తున్నది ఉపనిషత్తు. ఈ విషయం మనం తర్వాత తెలుసుకుందాము. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.